హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ముంబైలో నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దుండగుడు చొరబడి కత్తితో దాడి చేశాడు. ఆ కారణంగా అతను గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి సైఫ్ బాంద్రా అపార్ట్మెంట్లో జరిగింది. ఆ తర్వాత సైఫ్ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని, ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. సంఘటన జరిగిన సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు కొందరు ఇంట్లో ఉన్నారు. కత్తి దాడిలో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. గాయపడిన అతన్ని బాంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి ప్రమాదకరం కాదని చెబుతున్నారు. కానీ ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాంద్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు. సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి వార్త విని చాలామంది భోపాల్ ప్రజలు బాధపడ్డారు. సైఫ్ భద్రత కోసం ప్రజలు ఇప్పుడు నిరంతరం ప్రార్థిస్తున్నారు. నవాబ్ పటౌడీతో పాటు సైఫ్ అలీ ఖాన్ను భోపాల్ నవాబ్ అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సైఫ్ అలీ ఖాన్కు 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఆస్తి ఫ్లాగ్ హౌస్ సంరక్షకుడు అజీజ్ మియాన్ మాట్లాడుతూ, ఈ వార్త విన్న తర్వాత చాలామంది విచారంగా ఉన్నారని అన్నారు. భోపాల్లోని ఫ్లాగ్ హౌస్ సమీపంలో నివసించే ప్రజలు మాట్లాడుతూ, ఇప్పుడు పటౌడీ కుటుంబం భోపాల్కు వచ్చినప్పుడల్లా వారు హోటల్ సూర్ ఉస్ సభాలో బస చేస్తున్నారని చెప్పారు. సైఫ్పై దాడి తర్వాత భోపాల్లోని పటౌడీ కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులు కూడా విచారం వ్యక్తం చేశారు. సైఫ్ భద్రత కోసం ప్రార్థిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రాజు కుటుంబానికి చెందినవాడు అయినా అతని కుటుంబం భోపాల్ ప్రజలతో చాలా దగ్గరగా నివసిస్తున్నారు. 21 సంవత్సరాల వయసులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన నవాజ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తన తల్లి సాజీదా సుల్తాన్ మరణం తర్వాత భోపాల్ నవాజ్ ఆస్తి సంరక్షకుడిగా ఉన్నారు. ఆఫ్ఘన్ సంతతికి చెందిన పటౌడీ కుటుంబానికి చెందిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అత్త అబిదా సుల్తాన్ భోపాల్ యువరాణి. నవాబ్ పటౌడీ తల్లి తరపు తాత హమీదుల్లా ఖాన్ భోపాల్ చివరి నవాబు. పాత భోపాల్ పరిసర ప్రాంతాల్లో లక్షలాది రూపాయల ఆస్తిపై పటౌడీ కుటుంబం మధ్య వివాదం జరుగుతోంది. ఔకాఫ్ ఏ షాహీ ట్రస్ట్ మతవల్లి హోదాలో వివాదాన్ని పరిష్కరించడానికి భోపాల్కు వస్తుంది. సభా ఫ్లాగ్ హౌస్ ఔకాఫ్ ఏ షాహీ అంటే రాయల్ ట్రస్టుకు ముఖ్య ధర్మకర్త. ఈ ట్రస్టు దాదాపు 2000 కోట్ల రూపాయల పోర్ట్ఫోలియోను నిర్వహిస్తుంది. పటౌడీ కుటుంబానికి భోపాల్ రైసన్లలో అనేక వందల కోట్ల విలువైన భూమి ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తాడు. అదే కంపెనీల ప్రకటనలు అయితే 1 కోటి నుంచి 5 కోట్ల మధ్యలో తీసుకుంటాడు. సైఫ్ సంపదకు తన వారసత్వానికి పటౌడీ ప్యాలెస్గా పేరున్న గురుగ్రామ్లోని ఇబ్రహీం కోటి చిహ్నంగా నిలుస్తుంది. 1935లో ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆయన తాత నవాబ్ ఇఫ్తికార్ అలీ ఖాన్ దీనిని తన భార్య బేగం ఆఫ్ భోపాల్కు బహుకరించేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాడు. దీనిలో 7 బెడ్రూములు ఉన్నాయి. దీని విలువ 800 కోట్ల రూపాయలు. ఈ ప్యాలెస్లో వీర్ జారా, ఈట్ ప్రే లవ్ వంటి సినిమాలను షూట్ చేశారు. తనకు స్విట్జర్లాండ్లోని గస్టాడ్ ప్రాంతంలో విశాలవంతమైన చెక్క ఇల్లు కూడా ఉంది. దాని విలువ 33 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సైఫ్ కార్ల కలెక్షన్లో బెంజ్ ఎస్ క్లాస్కు చెందిన S350D, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 ఆడి.